నమస్కారం. నా పేరు ప్రియాంక. మాది హుజురాబాద్, కరీంనగర్ జిల్లా. బైబిల్ గ్రంథంలోని మార్కు సువార్త 4వ అధ్యాయం 21-22 వచనము. దీపము దీపస్తంభం మీద ఉంచుట కొరకే గాని కొంచెం కిందనైనను మంచం కిందనైనను ఉంచుటకు తేబడదు కదా. రహస్యం ఏదైనను తేటపరచకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదీ మరుగు చేయబడలేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది గురువులు శిష్యులకు తమ దగ్గర తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు చెప్పకూడదని చెప్పుచున్నారు. దైవజ్ఞానం అన్నది రహస్యమైనది కాదు. మా దగ్గర ఉపదేశం తీసుకున్న వారికే చెప్తాము, ఇతరులకు చెప్పకూడదు, అది రహస్యమైనది అని చెప్తున్నారు. కానీ దేవుడు మానవాకృతిలో జన్మించి మనకు దైవజ్ఞానం చెప్పడానికి వచ్చి ఎన్నో కష్టాలు పడి మనకు దైవజ్ఞానం తెలియజేయుచుండగా మనకు తెలిసిన అతి కొద్ది జ్ఞానాన్ని కూడా ఇతరులకు చెప్పకుండా దాచిపెట్టడము మంచిదేమో ఆలోచించండి. చీకట్లోని వస్తువు దీపంలో వెలుతురులో కనిపించినట్లు అజ్ఞానంలో తెలియని విషయంలో జ్ఞాన మార్గంలో మనకు తెలియబడుచున్నవి. దీపము వెలుతురు కోసమే వెలిగించి గంప కింద మూసి పెట్టడము ఎంత అవివేకమో జ్ఞానం తెలిసిన వారు కూడా తమకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు చెప్పకుండా దాచిపెట్టడము అంతే తెలివి తక్కువ పని అగును. రహస్యం అనేది తప్పక బయటపడట కొరకే ఉన్నది. ప్రపంచంలో ఉత్తమోత్తమైన దైవజ్ఞానము భగవంతుని ద్వారా బయలుపరచబడినది. దైవజ్ఞానం అన్నది సర్వులకు అవసరమైనది. అది తప్పకుండా బయటపడట కొరకే ఉన్నది. అది ఎవరైనా మూసిపెట్టవాలని అనుకున్న వారు మూసిపెట్టలేరు.